హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీ సర్జేవై. ఇవాళ నేను మీకు వెజ్ కీమా కట్లెట్ సింపుల్గా ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీకెండ్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మొత్తం అంతా వాటర్ అంతా పిండేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, ఇంకా చేతికి గుప్పెడు అంటే చేతికి సరిపడా అంత కొత్తిమీర, ఇంకా ఇందులోనే ఉప్పు, కారం, ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజు ఉన్నవి కూడా వేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫైన్గా పేస్ట్లా చేయాలండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన బంగాళదుంపలు 4 వేసుకుంటున్నాను నేను సోయా చంక్స్ అంటే నేను అప్రాక్సిమేట్లీ 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో ఒక కప్పుడు శనగపిండి కూడా వేసుకున్నానండి, బైండింగ్ కోసం అని చెప్పి. ఎందుకంటే ఇది మనకి స్టిఫ్గా కట్లెట్లా రావడం కోసం అని చెప్పి. మధ్యలో ఎక్కడ బ్రేక్ అవ్వదండి ఈ శనగపిండి వేయడం వల్ల. మనం ఇందులో గోధుమ పిండి లేదు మైదా పిండి కూడా లేదండి. హెల్దీ వెర్షన్లో చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఓవెన్లో కానీ కూడా మనం నచ్చిన షేప్ చేసుకొని పైన కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మనం ప్రీహీట్ ఓవెన్లో అయితే ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీస్లో ఇంకొక 15 మినిట్స్ పెడితే సరిపోతుందండి. నేనైతే డీప్ ఫ్రైయే చేస్తున్నానండి. దానికోసం అని చెప్పి రౌండ్గా ఈ విధంగా కట్లెట్లా చేస్తున్నానండి. మీకు నచ్చిన షేప్ మీరు కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఫస్ట్ ఇలా చేసిన వాటిని ఒక్క 30 మినిట్స్ వరకు కూడా ఫ్రీజర్లో పెడితే మనకి నాన్ స్టిక్ కాకుండా నార్మల్గా స్టీల్ కళాయిలో చేసినా కూడా డీప్ ఫ్రై చేసినా కూడా అసలు మనకి కింద అడుగు పట్టదు, మధ్యలోంచి ఏమీ మనకి రిలీజ్ అవ్వదండి. పర్ఫెక్ట్గా షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డీప్ ఫ్రై అవుతుందండి. మనం ఓవెన్లో పెట్టుకున్నట్టయినా కూడా ఫ్రీజర్లో 30 మినిట్స్ పెట్టడం అన్నది చాలా మంచిది. ఒకసారి అలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. హై ఫ్లేమ్లో ఫస్ట్ నూనె బాగా వేడిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇప్పుడు నేను ఈ కట్లెట్లు అన్నది అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేశానండి. మనం హై ఫ్లేమ్లో పెడితే లోపల అన్నది మనకి కుక్ అవ్వదు, పైన కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది కానీ లోపల వరకు కుక్ అవ్వక టేస్ట్ అన్నది బాగోదండి. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి ఆయిల్ అన్నది ఎక్కువ పీల్చేస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.